ఉన్నది కవితకు సంబంధించిన వ్యవహారాలు వాళ్ళే పట్టించుకొని అతను ఒక్కడు మొత్తానికి జాగృతి నుంచి మనోజ్ గారు జాయిన్ అయ్యారు. మనోజ్ గారు చెప్పండి, ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇవాళ ప్రెస్ మీట్ లో చెప్పారు. ఇంకా ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చెప్పి లెటర్ రాసి కౌన్సిల్ కు రాజీనామా చేస్తున్నారు. కానీ ఇప్పుడు కౌన్సిల్ రాజీనామా చేస్తే మరి లోకల్ బాడీస్ నిజామాబాద్ ఎవరికి వెళ్తావో తెలియదు, కాంగ్రెసా మళ్ళీ బీఆర్ఎస్ఆ? ఆ సీట్ అయితే దానివల్ల ప్రయోజనం అయితే బీఆర్ఎస్ కు మళ్ళా ఎలక్షన్ ఫేస్ చేసి రావాల్సి లాస్ కదా. ముందుగా ప్యానెల్ మెంబర్స్ కి అలాగే తెలంగాణ ప్రజలకి అందరికి నమస్కారాలన్నా. ఈ రోజు కవితక్క గారు చాలా క్లియర్ గా చెప్పింది. తను ఏంటంటే పార్టీ నిజంగా కూడా సస్పెండ్ చేస్తది అని మేము ఎవరం ఊహించింది కాదు. ఎందుకంటే మాలాంటి వాళ్ళం ఎంతో మంది పార్టీ కోసం పనిచేసిన వాళ్ళం. ఈ రోజు కవితక్క గారిని సస్పెండ్ చేయడం ఇది మాకు ఒక బాధాకరమైన విషయం. నిన్నటి నుండి కూడా మాకు నిజంగా కూడా ఇది మేము కోలుకోలేని విషయం కాబట్టి మేము భవిష్యత్ కార్యాచరణ అంటే ముందు ప్రిపేర్ అయ్యి లేము కాబట్టి భవిష్యత్ కార్యాచరణ అనేది అక్క కూడా ఏమనుకోలేదు, మేము కూడా ఏమనుకోలేదు. ఈ రోజు పార్టీకి సభ్యత్వానికి కూడా రాజీనామా ఇచ్చి రావడం జరిగింది. అలాగే కౌన్సిల్ లో కూడా సార్ చైర్మన్ గారు లేకపోయినా కూడా అక్కడ ఓఎస్టీకి ఇచ్చి రావడం జరిగింది. ఈ రోజు నిజంగా కూడా ఏదైతే కవితక్క గారు ఇప్పుడు అన్న వాళ్ళు మాట్లాడిన దాంట్లో కొన్ని క్లారిఫికేషన్. 2012 లో కేటీఆర్ గారిని కేసీఆర్ గారు కేటీఆర్ గారిని కవిత గారిని తీసుకొచ్చిండ్రు ఉద్యమంలోకి అని చెప్పేసి 2009లోనే కేటీఆర్ ఎమ్మెల్యే. అదే చెప్తున్నా. 2006 లో కవితక్క గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిండ్రు. 2007 లో జాగృతి స్థాపించి ఏదైతే కేసీఆర్ గారు ఒక రాజకీయంగా ఉద్యమ పార్టీగా టిఆర్ఎస్ ని ఎట్లా నడిపిండ్రో కవితక్క గారు ఒక సంస్కృతి సాంప్రదాయాలకి ఒక విభాగం ఒక వింగ్ ఉండాలి, ఒకటి ఉండాలి మనం నడపడానికి. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో యాస భాషకి సంస్కృతికి వెనుకబాటు ఉంది అని చెప్పేసి జయశంకర్ సార్ గారి స్ఫూర్తితోని కేసీఆర్ గారి ఆలోచనల మేరకు ఆ రోజు 2007 లో జాగృతి స్థాపించిండ్రు. ఆమె వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏముంది అని అడుగుతుంది. నేను కవితక్క గారి కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడుతున్నా. తెలంగాణ ఉద్యమంలో ఆమె ఎంత కష్టపడ్డారు అన్నది అక్కడ ఉన్న విఠలన్న కూడా చాలా సార్లు చెప్పిండ్రు. నేను చాలా సార్లు ఆయన కలిసి పనిచేసిండ్రు, ఆయన కూడా నేను చాలా సార్లు విన్నా. అన్నకు కూడా తెలుసు అక్క ఎంత కష్టపడ్డారు అన్నది. 2007 నుండి ఇప్పటి వరకు కూడా కవితక్క గారు ఏ అంశం తీసుకున్నా కూడా ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ తోని సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎన్నో ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలోనే అంబేద్కర్ విగ్రహం గురించి పోరాటం చేసినా కూడా, కోటి లింగాల కోసం పోరాటం చేసినా కూడా ఏ అంశాన్ని మహిళా రిజర్వేషన్ కోసం ఈ రోజు కవితక్క గారు కొత్తగా ఈ రోజు బీసీల గురించి కవితక్క గారు కొత్తగా మాట్లాడింది కాదు. ఆ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిన రోజే ఆ రోజు మీడియా వాళ్ళు అడిగిండ్రు మరి ఓబీసీ మహిళలకు ఎట్లా న్యాయం చేద్దాం అనుకుంటున్నారు. ఆ రోజు అక్క చెప్పారు నెక్స్ట్ నా పోరాటం బీసీల గురించే అని. అదే విధంగా ఏదైతే కామారెడ్డి వీళ్ళు 42% డిక్లరేషన్ అని చెప్పేసి బీసీల ఓట్లు దండుకొని గద్దెకెక్కిండ్రో దాన్ని ఖచ్చితంగా వాళ్ళు డిసెంబర్ లో వాళ్ళ అధికారంలోకి వస్తే జనవరిలోనే అక్క యునైటెడ్ పూలే ఫ్రంట్ స్థాపించి బీసీల కోసం పోరాటం చేసిండ్రు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా తను బీసీల కోసం పోరాడుతూనే ఉన్నారు. రౌండ్ టేబుల్ సమావేశాలు కానివ్వండి ఎక్కడికక్కడ చేస్తున్నారు. అంటే మా దృష్టిలో కవితక్క గారు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు సస్పెండ్ చేస్తామని ఊహించలేదు, కానీ కావాలని సస్పెండ్ చేయించుకున్నారు, మీరు అక్కడ దాకా తెచ్చుకున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అదే అనేవాళ్ళు చాలా అంటారన్నా. కవితక్క గారు పార్టీ బయటకు పోవాలని డిసైడ్ అయ్యారు కాబట్టి సింపతి రావాలనే ఉద్దేశంతో రోజుకో విధంగా మాట్లాడుతూ వచ్చారు, ఒక్కొక్కరిని టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇగ్నోర్ చేశారు కేసీఆర్ కొద్ది కాలం, కానీ తప్పనిసరి అయిందని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. పార్టీని బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు చాలా మాట్లాడతారు. పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అని చెప్పేసి అక్క కోరుకునే వాళ్ళైతే పార్టీలో కొన్ని తప్పు ఒప్పులు ఉన్నాయి వాటిని సర్దిద్దుకోండి అని చెప్పారు కదా. ఈ రోజు కవితక్క గారు తన లేఖ లీక్ చేసిండ్రు. ఆ లేఖలో కూడా అసలు అక్క రాసిన దాంట్లో ఒక్క విషయం కూడా ఒక్క పాయింట్ కూడా తప్పు లేదు. అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలు అందరికీ తెలుసన్న 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా కవితక్క గారి దగ్గర గ్రౌండ్ లెవెల్లో ఉన్న కార్యకర్తలకు కూడా యాక్సెస్ ఉంది. అప్పుడు అక్కతో అన్ని చర్చించే వాళ్ళం. ఏదైతే కవితక్క
గారు గ్రౌండ్ లెవెల్ లో ఉన్న కార్యకర్తలు ఏవైతే అనుకున్నారో అవే ఆ విషయాలే అక్క గారు లెటర్ లో రాసిండ్రు, ఆ విషయాలే అక్క చెప్పిండ్రు. అంతే తప్ప దాంట్లో పార్టీ ఒకసారి విఠల్ గారు ఇంటర్వ్యూ కావాలనుకుంటారు. మనోజ గారు, నేను కవితక్కతో 2005-06 నుంచి ఆమె జాగృతి పెట్టాలా వద్దా అనే దశ దగ్గర నుంచి మీడియా హౌస్ లో పనిచేసిన. నేనేమంటున్నా అంటే ఇవాళ టీఆర్ఎస్ అనే పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. దానిలో 1400 కోట్లు 1200 కోట్ల రూపాయలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులు అమరవీరులు 1200 కుటుంబాలు ఉన్నాయి. రేపు కవితక్క ఆ 1400 కోట్లు 1200 మంది కుటుంబాలకి ఒక్కొక్కరికి తలా ₹1 కోటి ఇవ్వాలని అమర దీక్ష కూర్చోమని చెప్పండి. నేను చెప్పినా అని చెప్పండి కవితక్కకి. నేను కూడా వచ్చి కూర్చుంటా అక్కతో పాటు. ఇప్పుడు మనం ఆల్రెడీ 10 సంవత్సరాలు పదవులు ఉన్నప్పుడు చేయాల్సింది చేయలే. అప్పుడు బీసీలు గుర్తుకు రాలే. ఆలయ నరేంద్రని తోసినప్పుడు ఒక నిమిషం ఆగక విజయశాంతి గారు కష్టపడలేదా? శోభక్క కష్టపడలేదా? కవిత గారి కన్నా ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కవిత గారు 2001లో లేరు. నేను జైలుకు పోయినప్పుడు మాతో పాటు కేసీఆర్ కూతురుగా ఆమె గుర్తింపు వచ్చింది, గౌరవం వచ్చింది. తెలంగాణ జాగృతిలో బతకమ్మంది. ఆమె మంచి చెడు నేను ఓపెన్ గా చాలాసార్లు చెప్పిన. నేను కవితకి స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. మీరు ఇలా టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో చాలా మంది అవినీతి బయట పెడుతున్నారు కదా. రేపు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కి, ఏసీబీకి, హైకోర్టు జడ్జికి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి, స్పీకర్ కి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయి. 2001లో వీళ్ళ ఆస్తులు ఎంత, 2014లో వీళ్ళ ఆస్తులు ఎంత, తెలంగాణ సంపదని జలగల్లాగా పీల్చి పిప్పి చేసిన అందరు లిస్టు బయట పెడదాం. ఫస్ట్ ఆ 1200 మంది చనిపోయిన వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్న 1500 కోట్లు బీఆర్ఎస్ ఆస్తి కాదు, అది టీఆర్ఎస్ ప్రజల ఆస్తి. అమరవీరుల కుటుంబాలకు చెందే విధంగా కవితకు అమర దీక్ష చేస్తే నేను కూడా వచ్చి కూర్చుంటా. ఎంత దాకైతే అంత దాకా కొట్లాడదాం. మీరు పదవిలో ఉన్నప్పుడు ఒక మాట, అంటే మహిళల్ని గ్యాంగులు రేపులు చేసినప్పుడు మాట్లాడలే. ఇవాళ ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు. మరి నేరెళ్ల ఇష్యూ ఇప్పుడు చెప్తుంది. నేరెళ్లలో 8 కుటుంబాలు దళితుల్ని సంసారానికి పనికి రాకుండా కొడితే ఇప్పటికి కూడా వాళ్ళు నడవలేకపోతున్నారు. మా అన్న కేటీఆర్ కాదు యాపీరావు అనేటోడే చేసిండని ఇసుక లారీలు పెట్టి తొక్కిచ్చారు కదా. ఇవాళ ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయినప్పుడు ఎవరు మాట్లాడలే. కొండగట్టు జాతరలో పిల్లలు చచ్చిపోయినప్పుడు ఎవరు మాట్లాడలే. ఇంటర్మీడియట్ పిల్లలు 32 మంది చచ్చిపోయినప్పుడు ఎవరు మాట్లాడలే. అంటే సావులప్పుడు త్యాగాలప్పుడు మాత్రం మాట్లాడడం. మీ కుటుంబంలో ఆస్తుల పంపకం కోసం ఆయనకి హరీష్ రావుకి ఇంపార్టెన్స్ ఉంది, సంతోష్ రావుకి ఇంపార్టెన్స్ ఉంది. కన్న కూతురుకే కంట్రోల్ చేయలేని కేసీఆర్ ఏ విధంగా నాయకుడు అవుతాడు? ఇంకా వీళ్ళ కుటుంబాన్ని పట్టుకొని మనం ఉండాల్సిన అవసరం ఏముంది? కవితక్క ఆస్తులు లేవా? కవితక్క బ్యూటీ పార్లర్ పెట్టినప్పుడు నాకు తెలియదా? కవితక్క డబ్బులు లేక నాకే 1 year శాలరీ ఇవ్వలే, నేనే బాధితుడిని ఫస్ట్. మరి కవితక్క ఆస్తులు ఇవ్వాలి, ఆమె కూడా ప్రకటించాలి. కవితక్క నాకు ఇన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి, తెలంగాణ జాగృతి పేరుతో నేను ఎంతమందికి చేసిన. ఇప్పుడు గొంగట్లో కూర్చొని ఎంటుకలు ఏరుకుంటే కురాలు మొత్తం కేసీఆర్ కుటుంబమే, కాలకేయ కుటుంబము, వీళ్ళంతా తిహార్ జైల్లో ఉండాలి. కవిత ఒక్కతే తిహార్ జైలుకు పోయింది. హరీష్ రావుని, సంతోష్ రావుని, కేసీఆర్ ని అందరినీ కూడా జైలుకు పంపించి వీళ్ళ ఆస్తులన్నీ అటాచ్ చేయాలి. 2001లో వీళ్ళ ఆస్తులు ఎంత, 2014లో వీళ్ళ ఆస్తులు ఎంత, 2025లో ఆస్తులు ఎంత? వీళ్ళు ఏమన్నా రాకెట్లు కనిపెట్టిరా, సాఫ్ట్వేర్ కనిపెట్టిరా? 1000 కోట్ల ఆస్తులు. ఇవాళ పక్కనున్న రమ్యారావు వాళ్ళ నాన్న రాఘవరావుని చంపినప్పుడు ఎందుకు చంపారో మీకు తెలుసా? కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నారో మీకు తెలుసా? అంటే త్యాగాలు ఒకటి, భోగాలు ఒకటి. ఇదే రమ్యారావు రోడ్ల మీదకి వచ్చి మా కుటుంబం ఇట్లా అన్యాయమైంది, ఇట్లా యాపీరావు అనేటోడు చేస్తున్నప్పుడు కవితకు ఒక్క రోజన్నా మాట్లాడిందా? అంటే నీ దాకా వస్తే ఒక మాట, ఇంకొకళ్ళకి వస్తే ఒక మాట. తెలంగాణ సమాజం మిమ్మల్ని ఒక్క నిమిషం కూడా భరించదు. మీది కాలకేయ కుటుంబము. నేను రిక్వెస్ట్ చేస్తున్నా కవితక్క, నీకు నేను ఒక తమ్ముడుగా, ఒక మిత్రుడు అడిగాని చెప్తున్నా, ఇమీడియట్ గా రేపు ఆ 1200 కుటుంబాలకి ఈ దోపిడీ దొంగల సొమ్ము అంతా కక్కియాలి. శరత్ గారు, మనం అవసరమైతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న 1500 కోట్లు అది తెలంగాణ ప్రజల ఆస్తి. అది వీళ్ళ అయ్య సొత్తు కాదు, వీళ్ళ అబ్బ సొత్తు కాదు. ప్రతి ఊర్లో టీఆర్ఎస్ పేరు మీద భవనాలు ఉన్నాయి, అవన్నీ ఉద్యమకారులకు చెందాలి. 1500 మంది పిల్లలు చచ్చిపోతే వచ్చిన తెలంగాణ. కేసీఆర్ తన ఫామ్ హౌస్ అమ్మి తీసుకురాలే, కవిత తన మెడలో బంగారం అమ్మి తీసుకురాలే. వీళ్ళంతా ఉద్యమం పేరుతో డబ్బులు సంపాదించరు. ఒకటి ఎక్కువ సంపాదించవచ్చు, ఒకటి తక్కువ సంపాదించు. అందరూ ఒకే తాను ముక్కలే. కవితక్క అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఒక్కసారి వీరప్రకాష్ గారు చేరారు. ఒక్క నిమిషం. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఆ నేరెళ్ల ఘటనకు సంబంధించి